కుబేరదేవా, ఏమైంది? తమరికి ఈ పరిస్థితి రావడానికి కారణం ఎవరు? మీ వెంటే వచ్చాడుగా మా పుత్రుడు, ఎక్కడున్నాడు? మాత, గజాననుడు మొత్తం అన్ని తినేశాడు మాత. నన్ను కూడా తినాలనుకుంటున్నాడు మాత. అవేం మాటలు కుబేరా? తను మిమ్మల్ని తినాలనుకోవడం ఏమిటి? మీ దగ్గర కావాల్సినంత ఆహారం ఉందని మీరే చెప్పారు కదా తనతో. నాకు ఇంకా ఆహారం కావాలి. నేను ఈ ప్రపంచంలో అందరికంటే గొప్ప ధనవంతునని, సంపన్నునని విర్రవీగాను మాత. కానీ మాత, నాకిప్పుడు తగిన శాస్తి జరిగింది. ఒక బాలకుడి ఆకలి తీర్చలేకపోయాను. మహాదేవ, దయచేసి నన్ను క్షమించండి. పార్వతీమాత, తమరే గజానందుని శాంతింపచేయగలరు. తన ఆకలిని నేను ఎలా తీర్చాలో తమరే సెలవివ్వండి. తన ఆకలి నేను ఎలా తీర్చగలను? గజానన, దయచేసి మీరు శాంతించండి. నా ఆకలి ఏ మాత్రం తీరలేదు. నాకు సరిపోయేంత భోజనం పెట్టండి. దయచేసి మా విన్నపాన్ని ఆలకించండి గజానన, మీరు శాంతించండి. కుబేరదేవా, వెంటనే గజానందుడి ఆకలి తీర్చే ఉపాయం తెలుసుకుని రండి. లేకపోతే మాలో ఎవరు కూడా సురక్షితంగా బయటపడలేరు. దయచేసి నన్ను క్షమించండి మహాదేవ. పార్వతీమాత, ధనవంతుననే అహంకారం నా ఇంగితాన్ని తన వశం చేసుకుంది. అహంకారంతో ఆలోచనలతో ప్రవర్తన అర్ధరహితంగా మారిపోతాయి. ఆ విషయం నాకిప్పుడు స్పష్టంగా బోధపడింది. పార్వతీమాత, గజానందుడి ఆకలి తీర్చే ఉపాయాన్ని తెలియజేసి తగిన సహాయం చేసి నన్ను కరుణించండి. మాత చిరునవ్వుకి అర్థం ఏమిటి? ఓ మహానుభావా, మాపై కరుణ చూపండి. శాంతించండి గజానన. నా ఆకలిని తీర్చడానికి మీ దగ్గర ఏమీ లేదు దేవేంద్ర. నా దగ్గర ఉంది ప్రభు. ప్రభు, నా దగ్గర ఉన్నది చూశారంటే తమ ఆకలి పూర్తిగా తీరిపోతుంది గజానన. ఒకే ఒక బిల్వపత్రంతో గజానందుడి ఆకలి తీర్చడానికి వచ్చాడు.
కుబేరుని మతిపోయిందా ఏంటి? దీనిని స్వీకరించండి గజానన. దీనిని జగన్మాత పంపించారు తమ ఆకలి తీర్చడానికి. కేవలం ఈ బిల్వపత్రం సరిపోతుందా మాత? అవును. ఈ మారేడాకుని ప్రసన్న చిత్తులై ఆదిదేవుణ్ణి నన్ను స్మరించుకుని గజాననుడికి అందించండి. దీనిని ఆరగించగానే తన ఆకలి పూర్తిగా తీరిపోతుంది. ఎప్పుడు నా ఆకలి తీరింది. महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ప్రభు, దయచేసి నన్ను క్షమించండి ప్రభు. ప్రభు, అహంకారం అనే అంధకారం నా మనసు నుండి వినయం అనే కాంతిని హరించి వేసింది. ధనవంతున్ననే అహంకారం నన్ను ఆవరించడంతో ఏ మహాదేవుడి దయ వల్ల నాకు ఇదంతా లభించిందో నేను ఆ ఆదిదేవుని ముందే అతిశయించిన గర్వంతో ప్రవర్తించాను. తమరు నాకు చెప్పిన గుణపాఠం చాలా గొప్పది, చాలా గొప్పది. తమరి వల్ల నా కళ్ళు తెరుచుకున్నాయి ప్రభు. కుబేరా, మహాదేవుడు తమరికి సృష్టిలోని సంపదలన్నింటినీ కాపాడే బాధ్యత అప్పగించారు. కానీ తమరే సంపదలన్నిటికీ యజమానిగా భావించారు. ధనగర్వం వ్యక్తుల వివేకాన్ని హరింపజేస్తుంది. అప్పుడు తన సంపదలన్నీ భగవంతుడి ప్రసాదమేననే విషయాన్ని మర్చిపోతారు. ఏ సంపదైనా ఈనాడు తన దగ్గరున్నట్లే రేపు మరొకరి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఈ శరీరం కూడా తను సంపాదించుకున్నది కాదు కనుక.
తన చేతి నుంచి జారిపోతుంది. భగవంతుడిచ్చిన సంపదని పేదల ఆకలి తీర్చి సహాయం చేయడానికి ఉపయోగించకుండా వారిని బానిసలుగా చేసుకోవాలని చూసే వారందరికీ మీకు జరిగినట్టే జరుగుతుంది. రక్షకులెప్పుడూ ప్రభువుల్లా ప్రవర్తించకూడదని తెలుసుకో. ఎప్పటికీ మర్చిపోను ప్రభు. దయచేసి నన్ను క్షమించండి. దయచేసి క్షమించండి ప్రభు. ప్రభు, తమరు నా తప్పులన్నింటినీ క్షమించి నాకు ఒక అవకాశాన్ని ప్రసాదించారు. ఇక నుండి నేను ఎప్పుడూ సంపదలకు రక్షకుడిగా మాత్రమే కొనసాగుతాను. తమరి అలకాపురిలో నాకు సమయం చాలా ఆనందంగా గడిచింది కుబేరస్వామి. చక్కటి విందునిచ్చినందుకు కృతజ్ఞతలు. కుబేరదేవా, భోజనాంతరం తాంబూలం కూడా సేవించాను. ఇక కైలాసానికి వెళ్ళే సమయం అయింది. కానీ కైలాసం చాలా దూరంలో ఉంది కదా. ఇప్పుడు అంత దూరం నడవక తప్పదంటారా? నాకు మీలా వాహనం కూడా లేదు. ఎవరికి తెలుసు ఎలాంటి వాహనం వస్తుందో నాకు. తమరు దాని గురించి ఆలోచించకండి. మా వాహనం ఐరావతాన్ని తీసుకెళ్ళండి. ఐరావతమా, పదండి ఐరావతమా, నన్ను కైలాసానికి తీసుకువెళ్ళండి. జాగ్రత్త ఐరావతమా. అరే, నన్ను పడేస్తారా ఏమిటి? అరే 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 గజానన! చూస్తుంటే ఐరావతం పాపం నా బరువు మొయ్యలేనట్టుంది. క్షమించండి గజానన. ఆశ్చర్యం, ఐరావతం ఎప్పుడైనా ఎంత బరువునైనా తప్పకుండా మోయగలిగేది. ఐరావతమా, లేచి నిలబడు. ఏమైంది నీకు? గజానుని తీసుకెళ్లడం ఐరావతం వల్ల కావట్లేదు. వారికి నా వాహనం ఇచ్చి పంపిస్తాను. నా వాహనం కూడా గజాననుని తీసుకెళ్ళడానికి సిద్ధంగానే ఉంది. తమరి అభిమానానికి కృతజ్ఞతలు. కానీ తమరి వాహనాలేవి నన్ను మోయలేకపోతున్నాయి. నా భారాన్ని నా వాహనం మాత్రమే మోయగలదు. కానీ
నాకు ఎప్పుడు లభిస్తుందో ఎవరికి తెలుసు? గనక సువేణిని వివాహమాడిన పక్షంలో పార్వతీమాత శక్తులే నీ సంరక్షణలో నీకు సహాయం చేస్తాయి. వెంటనే నేను ఆ సువేణిని వివాహం చేసుకోవాలి. చేసుకుంటాను. ఇంకా ఎంత దూరం వెళ్ళాలి? కైలాసం దరిదాపుల్లో లేదు కదా. ఆగలేను, విశ్రాంతి తీసుకోలేను. తీసుకుంటే ఆలస్యం అయిపోతుంది. కష్టమైన భుక్తాయాసంగా ఉన్నా వెళ్ళక తప్పదు. ప్రమాదం పొంచి ఉంది ఎక్కడ? పాము వాసన వస్తుందేంటి? బుస కూడా వినిపిస్తోంది, కానీ నాకు ఏమీ కనపడడం లేదేంటి? ఎవరు నువ్వు? ఈ దాగుడు మూతలు ఎందుకు ఆడుతున్నావు? ముందుకురా. ఇక్కడికి వచ్చేందుకు ఎవ్వరికి అనుమతి లేదు. అడవిని దాటితే చాలు, కైలాసానికి వెళ్ళిపోవచ్చు. మూషికాసురుణ్ణి నేను. అడవిని దాటి వెళ్ళాలిప్పుడు. వెళ్ళనివ్వు. చూస్తుంటే మూర్ఖుడిలా కనిపిస్తున్నావు నువ్వు. నీ మృత్యువే నిన్నిక్కడికి తీసుకొచ్చినట్లుంది. నేను ఎలుకల్ని అస్సలు బ్రతకనివ్వను. నేను ఎలకనని తనకి ఎలా అర్థమయ్యిందబ్బా? ఎవరో అరిచినట్టుగా ఉంది. అయినా ఈ అడవి మధ్యలో ఈ పొగ ఎలా వస్తుంది? దాహగ్ని కాదు కదా.
అడవిలో అగ్ని అంటే అన్నిటినీ కాల్చి పూర్తి చేయగలదు. ముందు నేను ఎక్కడికి చేరుకోవాలి, లేకపోతే సకల వన్య ప్రాణులు ప్రమాదంలో పడిపోతాయి. పరిస్థితి చూస్తుంటే నిన్ను అంతం చేస్తే తప్ప నేను ముందుకు వెళ్ళే అవకాశం లేదనిపిస్తుంది. నీ వల్ల ఇప్పటికే చాలా సమయం వ్యర్థమైపోయింది. వీలైనంత త్వరగా సువేణిని వెతికి పట్టుకోవాలి. తన తపస్సు పూర్తయ్యేలోపు, పార్వతీమాత వరం ప్రసాదించేలోపు తన దగ్గరికి నేను శీఘ్రంగా చేరుకోవాలి. ఇక నువ్వు చావడానికి సిద్ధంగా ఉండడం మంచిది. నువ్వు ఎవ్వరివైనా కావచ్చు, ఎక్కడి వాడివైనా కావచ్చు, ప్రాణాలతో మాత్రం వెళ్ళే ప్రసక్తే లేదు. ముందే చెప్పానుగా, నువ్వెవ్వరివైనా వదిలిపెట్టనని. చివరికి నాకిష్టమైన ఆహారంగానే మారావు.